నమస్తే. మిలిటెంట్ ఉద్యమాలు చేయాలి. సింగరేణి భవన్ అవసరమైతే తగలబెట్టాలి. రైలు పట్టాలు కూడా ఎక్కడికక్కడే కూడా తీసేయాలి. కేసులైనా పర్లేదు మాత్రం తగలబడిపోవాలి. అలాగైతేనే ఉద్యమాలు నిలబడతాయి తప్ప సభలు సమావేశాల ద్వారా ఎలాంటి ఉపయోగం లేదని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారాయి. బాల్కా సుమన్ మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్కు కేటీఆర్కు అత్యంత సన్నిహితుడు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని కూడా రేపుతున్నాయి. ఇటు విశ్లేషకుల్లో అలాగే రాజకీయ పార్టీలు కూడా ఇదే అంశాన్ని పెద్ద ఎత్తున కూడా బయటికి తీసుకొస్తున్నాయి. సభలకు రావట్లేరు జనాలు, నిరసన కార్యక్రమాలకు జనాలు రావట్లేరు. రైతుల సమస్యలపై నిరసనలు చేస్తే మాత్రం రైతులు కూడా రావట్లేదు. మొత్తం కార్యకర్తలే ఉంటున్నారు. ఇట్లయితే కరెక్ట్ కాదు. ప్రజల్ని మొత్తం కూడా ఏకతాటికి పైన తీసుకురావాలంటే మాత్రం పెద్ద స్థాయిలో మొత్తం కూడా విధ్వంసం జరగాలి. అట్లయితేనే వస్తారు తప్ప ఇలా మీటింగ్లు పెట్టుకుంటే ఉపయోగం లేదని కూడా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలే ఇటు కాంగ్రెస్ అయితేంది, ఇటు బీజేపీ అయితేంది, ప్రధానంగా ఇటు చాలా మంది విశ్లేషకులు కూడా పెద్ద ఎత్తున దీన్ని అయితే మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, ఖండిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అనేది ఒక ఉవ్వెత్తున సాగింది. అప్పుడు చాలా ఉద్యమాలు జరిగాయి, రకరకాల పోరాట పంత జరిగింది, నిరసన కార్యక్రమాలు జరిగాయి, ఓ టైంలో హింసాయుత కార్యక్రమాలు కూడా జరిగాయి. అప్పుడు ఉద్యమము అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగింది కాబట్టి అప్పుడంతా కూడా నడిచింది. కానీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తర్వాత బీఆర్ఎస్ నేత ఉద్యమకారుడైన బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ప్రధానంగా చర్చకు వస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకొని అయితే మాత్రం ఇటు కేసులు అలాగే బయటకు వచ్చి మీడియా సమావేశాల ద్వారా కూడా ఖండనలు అన్ని రకాలుగా జరుగుతున్నాయి. ఇదే సందర్భంలో బీజేపీ కూడా ఇదే అంశంపై కూడా ఖండించింది. వాస్తవానికి బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడితే దానికి కాంగ్రెస్ ఖండిస్తుంది తప్ప బీజేపీ ఇక ప్రతిపక్ష పార్టీ ఇక్కడ కాబట్టి ఖండించదు అనుకున్నారు. కానీ కిషన్ రెడ్డి లాంటి కేంద్ర మంత్రి కూడా బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఖండించారు. అలాగే క్షమాపణ చెప్పాలి, లేకపోతే మాత్రం పార్టీ పరంగా చర్యలు తీసుకోవాలని కూడా కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఒక్కసారిగా ఈ అంశంపై కూడా సీరియస్గా తీసుకున్నాయి. వాస్తవానికి బాల్క సుమన్ ఆయన సొంతంగా చేశాడా, లేకపోతే ఆయన వెనుక ఏమైనా ప్రోద్బలం ఉందా, అంటే దీని వెనుక ఏమైనా కేటీఆర్ హరీష్ రావు ఏమన్నా చేయించారా అనే ఒక ప్రశ్న అయితే మాత్రం ప్రధానంగా కాంగ్రెస్ వేస్తుంది. ఎందుకంటే బాల్క సుమన్ తన వెనుక ఇటు కేటీఆర్ కానీ హరీష్ రావు డైరెక్షన్లో ఉంటుంది ఏదైనా. ఎందుకంటే ఆయన చేసిన తర్వాత సరిగ్గా క్షమాపణ చెప్పలేదు, ఆయన మాటలు వెనక్కి తీసుకోలేదు. ఆయన మాట్లాడుతున్న సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కూడా అక్కడే ఉన్నాడు, కానీ హరీష్ రావు కూడా ఆ మాటలు సరైనది కాదని కూడా చెప్పే ప్రయత్నం చేయలేదు. సో ఇదే సందర్భంలో దీన్ని తెలంగాణ కాంగ్రెస్ అయితే మాత్రం సీరియస్గా తీసుకుంది. ఒక రకంగా దీని ఒక సమయానికి ఒక సందర్భానికి సరైన విధంగా వాడుకుంది కూడా. విషయం తెలియగానే నెక్స్ట్ రోజు అంటే మంగళవారం చేసిన వ్యాఖ్యలకు బుధవారం మార్నింగ్ నుండే మొత్తం సాయంత్రం నుండే స్టార్ట్ అయింది. బుధవారం నుండే మొత్తం ఇటు అద్దంకి దయాకర్ అవుతుంది, బల్మూరి వెంకట్ సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా డీజీపీకి కంప్లైంట్ ఇచ్చారు, వరుసగా ప్రెస్ మీట్లు పెట్టారు. ఇదే సందర్భంలో ఇదే అంశంపై సోషల్ మీడియా వేదికగా కూడా పెద్ద ఎత్తున మాట్లాడారు. అంటే నెక్స్ట్ ఇక భారీ ఎత్తున బీఆర్ఎస్ ఏదో ప్లాన్ చేయబోతుంది. ఇతో మొత్తం సీఎం కాన్వాయ్ పైన, మంత్రుల పైన, ఎమ్మెల్యేల పైన, కాంగ్రెస్ నేతల పైన ఇక పెద్ద ఎత్తున దాడులు చేయబోతుంది. దీని వెనుక గల కారణం ఏంటంటే మాత్రం ఫ్రస్ట్రేషన్, అంటే అధికారం లేకపోవడమే ప్రధాన కారణము. అధికారం లేకపోగా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రధానంగా కేటీఆర్ సీఎం కావాలన్న కోరిక నెరవేరే పరిస్థితులు లేనందున దీన్నే ఆసరగా తీసుకొని ఇక భారీ స్థాయిలో హింసాత్మక చర్యలు చేయబోతున్నారంటూ కూడా కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. సో బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలు ఆయనవి కాదు, ఆయన వెనుక చాలా పెద్ద వ్యూహమైంది, అది బీఆర్ఎస్ పార్టీ వ్యూహం. తన ఒక్కడేదో యథాలాపంగా చేసిన వ్యాఖ్యలు అయితే కాదని కూడా ఇటు కాంగ్రెస్ అంటుంది. మరోవైపు ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, ఇది సరైనది కాదు, ఇది తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇది హింసాత్మక సందర్భాలకు కూడా చూపేటట్టు ఉంది. ఒక రకంగా ఏదో భారీ కుట్ర చేసేలాగా ఉంది. ఇది ఎంత మాత్రం ఇక్కడి వాతావరణానికి సరైనది కాదని కూడా అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. సో ఇదే అంశంపై బాల్క సుమన్ ప్రెస్ మీట్ పెట్టారు. నా మాటల్ని వక్రీకరించారు, నేనన్న సందర్భాన్ని చిన్న ముక్కను బయటికి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. నేనన్న సందర్భం వేరు, అది ఏంటంటే ప్రజల కోసము చేసే క్రమంలో మాత్రం కొంత పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో అన్నాను. కానీ గతంలో మరి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలా మాటలు మాట్లాడారు, వాళ్ళపై కేసులు ఎందుకు చేయలేరు,
కానీ నాపై మాత్రం తీవ్రంగా మొత్తం కూడా ఇటు ఫిర్యాదులు చేస్తున్నారు, మొత్తం ఖండిస్తున్నారు, రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. నేను మాత్రం ఇక నాపై అరెస్టు చేసే కుట్ర కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా నాకు అలవాటే. ఉద్యమ కాలంలో కూడా ఎన్నో కేసులు ఉన్నాయి. దాంతోపాటు ఈ కేసులు కూడా ఉంటాయి తప్ప ఇది నేనైతే మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటాను కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సో మొత్తానికి ఒక రకంగా ఇటు రైతుల సమస్య అయితే మాత్రం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఇటు విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే సకాలంలో ఈ ఒడ్లు కొనకపోవడం వల్ల సమస్య వస్తుంది. మరోవైపు ఇదే సందర్భంలో వాతావరణ సమస్య కారణంగా కూడా సరైన సందర్భంలో ఇటు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. మరీ ముఖ్యంగా రైతుల అంశం అయితే మాత్రం పెద్ద ఎత్తున తెరకు వస్తుంది. ఇదే సందర్భంలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలకు మొత్తం కూడా ఆ హరీష్ రావు వ్యాఖ్యలు ప్రజల్లోకి వెళ్లకుండా అయిపోయాయి. అంటే మొత్తానికి బీఆర్ఎస్ కూడా ఒక రకం దెబ్బ తగిలింది. ఎందుకంటే అదే సమావేశంలో హరీష్ రావు కూడా మాట్లాడుతూ సింగరేణిలో జరుగుతున్న ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద స్కామ్ అంటూ కూడా చాలా అంశాలు కూడా మాట్లాడారు. మొత్తం పెద్ద ఎత్తున భారీ దోపిడీ జరుగుతుంది, 40,000 కోట్లకు సంబంధించి నడుస్తుందని కూడా ఒక పెద్ద అంశాన్ని కూడా ఆయన తెరపైకి తెచ్చారు. కానీ బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యల కారణంగా హరీష్ రావు వ్యాఖ్యలు కూడా మొత్తం బయటికి రాకుండా పోయాయి. దాంతోపాటు ఇటు రైతులకు సంబంధించిన అంశం పెద్ద ఎత్తున జరుగుతున్న సందర్భంలో ఆ వార్తలు కూడా బయటికి రాకుండా కూడా పోయాయి. ఒక రకంగా ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ అయితే మాత్రం దీన్ని మొత్తం ఉపయోగించుకుంది. సరైన సందర్భంలో సరైన విధంగా ఉపయోగించుకొని కూడా డైవర్షన్ ఒక రకంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం అనుకూలంగా చేసుకుని మొత్తం టాపిక్ అంతా కూడా దీని చుట్టే తిరిగేలాగా కూడా చేసుకుంది. ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని మొత్తం ఆయన వ్యక్తిగతంగా ఒకవేళ చేసినప్పుడు కూడా అదొక బీఆర్ఎస్ పార్టీ యొక్క భారీ వ్యూహము, నెక్స్ట్ ఏదో పెద్ద కుట్ర జరగబోతుంది, ఏదో చేయబోతున్నారని ఒక పెద్ద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి వరుసగా కేసులు పెడుతున్నారు. దీంతో పాటు న్యాయవాదులతో పాటు చాలామంది కూడా మాట్లాడుతూ మాత్రం ఇది చాలా సీరియస్ అంశం. ఇలాంటి వ్యాఖ్యలు అయితే మాత్రం సంఘ విద్రోహ శక్తులు లాంటివే, చాలా ఇబ్బందులు వస్తాయి. కార్యకర్తలు కూడా నిజంగా ఇవి రాను రాను ఆత్మాహుతి దాడులకు కూడా తెగబడే అవకాశం ఉంది. ఇలాంటి వ్యాఖ్యల్ని ఎవరు కూడా సమర్థించొద్దు, మాట్లాడొద్దు. అలాగే రాజకీయ పార్టీలు కూడా అసలు ఎంకరేజ్ చేయొద్దు. అవసరమైతే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భంలో ఇమీడియట్గా క్షమాపణ చెప్పించాలనే ఒక డిమాండ్ కూడా రాజకీయ విశ్లేషకులుగా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఉద్యమకారుడు, బీఆర్ఎస్కు అత్యంత కీలక నాయకుడు, కేసీఆర్ కేటీఆర్ నమ్మిన బంటు బాల్కా సుమన్ ఏదైతే ఈ మిలిటెంట్ ఉద్యమాలపైన అలాగే జనాలు బయటికి రావాలంటే మాత్రం మొత్తం ఇక తగలబెట్టాల్సిందే, ఏదో పెద్ద ఎత్తున చేస్తే తప్ప ఇక కాదు, ఉద్యమాలు నిలబడవు అన్న చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో మాత్రం పెద్ద దుమారమే రేపుతున్నాయి. ఇటు ప్రతిపక్ష పార్టీలకైతే మాత్రం ఒక రకంగా మైలేజ్ ఇచ్చిన సందర్భం అయితే కనిపిస్తుంది. బీజేపీ కూడా ఆ వ్యాఖ్యలను కూడా ఖండించడం కూడా ఒక రకంగా దీనికి ప్రాధాన్యత పెరిగిపోయింది. పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి, కేసులు వస్తున్నాయి. రేపో మాపో ఎప్పుడైనా కానీ ఇక బాల్కా సుమన్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తోంది. మరి చివరి నిమిషాల్లో ఏమైతుందో తెలియదు, కానీ ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మాత్రం ఈ రోజు అంటే గురువారం రోజు అయితే మాత్రం తెలంగాణ భవన్కు పోలీసులు అయితే మాత్రం బాల్కా సుమన్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రాబోతున్నారని తెలిసింది. ఇక మరి నోటీసులు ఇస్తారా, మరి అరెస్ట్ చేస్తారా, ఎలాంటి కేసులు కూడా నమోదు చేస్తారు? ఇప్పటికే ఓ అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి అయితే మాత్రం ఏకంగా ఆయనపై ఉపా చట్టాన్ని కూడా నమోదు చేయాలి, ఇది ఈ తెలంగాణలో మంచి ధోరణి కాదు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా చెప్పారు. చాలా మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. చూడాలి ఎటువైపు దారి తీస్తుందో, ఏమవుతుందో. మరి బాల్కా సుమన్ తన మాటలు వెనక్కి తీసుకుంటాడా, లేకపోతే వక్రీకరించారు నేను తగ్గేదే లేదంటారా? మరి తగ్గేది లేదంటే మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అలాగే తెలంగాణ సర్కార్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎట్లా ముందుకెళ్ళబోతుందని మాత్రం త్వరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.